హాయ్ అండి. నిన్న మా అత్తయ్య గారిది డెత్ యానివర్సరీ. మా అత్తయ్య గారు చనిపోయి మా మ్యారేజ్కి ముందే చనిపోయారనమాట. సో నేనైతే డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. బట్ పెళ్ళైన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ నేను మా అత్తయ్య గారికి ఇట్లా తనకి ఇష్టమైన ఐటమ్స్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పూజలా చేసుకుంటాను అనమాట. అండ్ మీరు అనుకోవచ్చు ఇద్దరు ఫొటోస్ ఉన్నాయి ఏంటిని, ఒకటే మా అమ్మ ఫోటో, ఒకటే మా అత్తయ్య గారి ఫోటో. నేను మా అమ్మ 2019 డిసెంబర్ 15th చనిపోయారనమాట. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మా అత్తయ్యకి కానీ అమ్మకి కానీ చేస్తూనే ఉంటాను అనమాట. కాకపోతే నాకే తర్వాత అనిపించింది ఆ ఫొటోస్ ఎందుకు సపరేట్గా పెట్టడము అని. అత్తయ్యకి చేసుకున్నప్పుడు అమ్మ ఫోటో పెడతాను, అమ్మకి చేసుకున్నప్పుడు అత్తయ్య ఫొటోస్ పెట్టేస్తాను అనమాట. అట్లా అలవాటు అయిపోయింది. సో ఎవ్రీ ఇయర్ రవికి కుదరదు అనమాట. ఇంట్లో నేనే చేసేసుకుంటాను, ఆ టైంకి అటెండ్ అయ్యి వెళ్ళిపోతారనమాట. ఇయర్ వచ్చేసరికి ఇక్కడ May 7th ఎలక్షన్స్ ఉన్నాయి కదా కర్ణాటకలో. సో రవికి నిన్న హాలిడే ఉండింది అండ్ రవి నిన్న పూజ చేశారనమాట. అండ్ తర్వాత నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ మా పిల్లలకి చిన్న పిల్లలు కదా అడుగుతూ ఉంటారు ఎవరు ఎవరు ఏంటి అని. నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది నా పిల్లలు ఇద్దరికి చక్కగా అమ్మమ్మ నానమ్మ అని ఇద్దరు లేకుండా ఉన్నారే అంటే విడిగా అప్పుడప్పుడు బాధ వేస్తుంది. కానీ ఇలాంటి సందర్భాలు పిల్లలు అలా దండం పెట్టుకున్నప్పుడు అలాంటి చూసినప్పుడు మాత్రం నాకు ఎట్లాగో అనిపిస్తుంది అనమాట. బట్ ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు మాకు ఖచ్చితంగానే ఉంటాయి. ఇంకోటి మా యాపిల్ పాప, మా అత్తయ్య గారు చనిపోయింది May 7th, మా అమ్మ బర్త్డే May 5th అనమాట. మా యాపిల్ పాప బర్త్డే వచ్చరికి May 20. అంటే నాకు మనసుకేమనిపిస్తుంది అంటే మా యాపిల్ గాడు వీళ్ళిద్దరు రూపంలోనే పుట్టారు అలా అని ఫీల్. మా రవి ఏమో మా అత్తయ్య అనుకుంటాడు, నేనేమో మా అమ్మ అనుకుంటాను. ఎవరైతేనే మా ఆడపిల్ల పుట్టింది వీళ్ళిద్దరూ మా పాప రూపంలోనే ఉన్నారని ఫీల్ అవుతాను అనమాట. ఇప్పుడన్నా మనసు బాగా బాధ అనిపించినప్పుడు లేరు వాళ్ళు లేరని ఎందుకు అనుకోవాలి, మా యాపిల్ పాప ఉంది కదా అని గట్టిగా ఫీల్ అవుతాను. ఎక్కడున్న వాళ్ళ ఆశీస్సులన్నీ మాకు బాగానే ఉంటాయి అని గట్టిగా నమ్ముతూ ఉంటాను నేనైతే. ఇంకొకటి నాకు ఏదన్నా మనసుకు బాగలేకపోయినా, ఇప్పుడు కాదు పెళ్ళి రవితో మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది అన్నప్పుడు కూడాను నేను మా అత్తయ్యకి ఏదైనా అనుకుంటే జరిగిపోయేది. ఇప్పటికి బాగా బాధ అనిపిస్తుంది. ఏదన్నా చెప్పుకోవాలన్నా కూడా మా అత్తయ్యకి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అది నాకు గట్టి నమ్మకం. నేను చాలాసార్లు అమ్మకు కూడా చెప్పేదాన్ని, మా అమ్మ ఉన్నప్పుడు చెప్పేదాన్ని అనమాట. అక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా, కొంచెం చిన్న ఫోటోలో ఉన్నదేమో మా అత్తయ్య గారు అండ్ కొంచెం పెద్ద ఫోటోలో ఉన్నది మా అమ్మ అనమాట. నా పెళ్ళికి ముందే మా అత్తయ్య గారి ఫోటో వాళ్ళు అలా డిజైన్ చేయించేసుకున్నారనమాట. నిన్ననే చెప్పాను రవితో ఇద్దరు కలిపి ఒకటే ఫోటో కనుక చేస్తారేమో కనుక్కో అని. కుదిరితే అలా చేయించాలని అయితే ఉందన్నమాట నాకు. మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ మా రవి అయితే అచ్చం అత్తయ్య గారు లాగే ఉంటారు, నేను మా అమ్మలాగా ఉంటానంటారు అందరూ. మా యాపిల్ పాప బొజ్జులో ఉన్నప్పుడు నేను బాగా లావ్ అయిపోయాను అనమాట. లావుగా ఉన్నప్పుడు అందరూ అన్నారు సేమ్ ఈ పద్మాన్ని చూసినట్టే ఉన్నదే నువ్వు, అమ్మలాగే ఉన్నావు నువ్వు అని అనేవాళ్ళు అనమాట నన్ను. ఇంకోటి మా అత్తయ్య గారి పేరు పద్మలీల, మా అమ్మ పేరు పద్మావతి. ఇద్దరు పేరు సేమ్ అనమాట. నాకు యాపిల్ పాపకి పేరు కూడా పా నక్షత్రంతో పెడదాం అనుకున్నాం మేము ఫస్ట్. అండ్ తర్వాత పుట్టిన నక్షత్రం ప్రకారం జాతో పెట్టమన్నారని దానికి ఇంకా పా కూడా కలవాలని జ్వాలా ప్రయుక్త రెండు కలిసి వచ్చేటట్టుగా అలా పెట్టేశాము పేరు. ఇప్పుడు చూడండి మా యాపిల్ పాప నమస్కారం ఎలా చేస్తుందో. ఇప్పుడు యాపిల్ చూడు తలపైకి ఎత్తా, దండం పెట్టుకో. తలపైకి ఎత్తు ఒకసారి చూడు, ఇటు చూడు నా వైపు చూడు యాపిల్ గాడు. నానా ఇట్లా సరిగా పెట్టుకో. ఇంట్లో డైలీ పూజ చేస్తాను కదా, శివుడికి అభిషేకం చేసేటప్పుడు యాపిల్ పాపతో ఓం అని అనిపిస్తాను అనమాట. అది ఇంకెక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా ఓం అని అంటూ ఉండిద్ది అనమాట. సో అలా నమస్కారం పెట్టుకోనగానే ఇంకా ఓం అంటూ ఉండిద్ది. ఇంకా మా హ్యాపీ గడికి అస్సలు కుదురుగుండవండి చేతులు. మా బుడ్డ దాన్ని కదిలిస్తానే ఉంటాడు, దాని చేతిలో కొట్టించుకుంటూ ఉంటాడు అనమాట. వీడు చేసే పనులు ఎట్లా ఉంటాయి ఒకసారి చూడండి. సరే 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 చాలు చాలు అడుగుదా పెట్టుకో. సరే సరే చిన్నపిల్ల కదా అది ఉన్నాడు కదా చూడు. ఓకే చాలు అజుడు అజుడు.
మా రవి మాత్రం దీన్ని లీలుగాడు అని పిలుస్తూ ఉంటాడు. మా ఇంట్లో రకరకాల పేర్లతో పిలుచుకుంటాం దీన్ని. ఇంకా ఏమైనా ఐటమ్స్ చేద్దాం అనుకున్నాను, రవి వద్దన్నాడు. యాక్చువల్లీ రవికి ఫీవర్ ఉండింది ముందు రోజు కూడా, తను ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట. సో అందుకని ఎక్కువ ఐటమ్స్ చేయలేదు, అంత 2 ఐటమ్స్ మాత్రమే చేసేసాను. ఎలా అయినా చిన్నపిల్లలు ఉంటే భలే ఉంటుంది కదా ఇంట్లో, సందడి సందడిగా. స్వీట్ తీసుకో, రైట్ హ్యాండ్ జాగ్రత్త నాన్న. దయచేసి బాగుందా? బాగుందంట, బాగుందా?